వెల్కమ్ టు మహామాక్స్. బాలీవుడ్కి ఏడాది ముగింపు ఉత్సాహం నింపింది. 2025 డిసెంబర్లో రణ్వీర్ దురంధర్ విజయం హిందీ చిత్రసీమలో ఉత్సాహం పెంచింది. పాన్ ఇండియన్ ట్రెండ్లో టైర్ 2 నగరాల్లోనూ హిందీ సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. తీవ్రవాదం, దేశభక్తి నేపథ్యంలో నిజ కథతో రూపొందించిన దురంధర్ గురించి ఇటీవల తెలుగు యువతల్లోనూ ఎక్కువగా చర్చ సాగుతోంది. కంటెంట్ ఎంపిక సరైనది అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధ్యమేనని దురంధర్ నిరూపిస్తోంది. సినిమాల రిలీజ్లకు డిసెంబర్ ప్రారంభం ఎప్పుడూ అనుకూలం కాదు. కానీ దురంధర్ ఈ నెలలోనే విడుదలై కేవలం మంచి కంటెంట్ కారణంగా ఇంత పెద్ద విజయం అందుకుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. గతంలోనూ ఇదే డిసెంబర్లో విడుదలైన యానిమల్, పుష్ప 2 చిత్రాలు సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్, అన్సీజన్ అనే రూల్స్ వర్తించవని ఈ సినిమాలు నిరూపించాయి. యానిమల్, పుష్ప 2, దురంధర్ చిత్రాలు వాటిలో నటించిన హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్గా నిలిచాయి. అయితే ఏడాది ముగింపున దురంధర్ తన ఖాతాలో వేసుకోగా ఇతర సినీ పరిశ్రమల నుంచి అంతగా ఆడిన సినిమాలేవీ లేవు. ఈ డిసెంబర్లో విడుదలైన చిత్రాల్లో టాలీవుడ్ నుంచి రామ్ కథానాయకుడిగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మంచి సమీక్షలతో ఉత్సాహం నింపింది. ఇతర సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళినవే. అయితే దురంధర్ స్థాయి విజయాలేవి భారతీయ సినీ పరిశ్రమల్లో రాలేదు. అందుకే జనవరిలో ఘనమైన ఓపెనింగ్ ను అందించే సినిమా ఏది అన్న చర్చ మొదలైంది. దురంధర్ స్థాయి విజయం అందుకునే సినిమా ఏదైనా సంక్రాంతి బరిలో వస్తుందా అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. జనవరి తెలుగు సినిమాలకు కలిసొచ్చే సీజన్. సంక్రాంతి పండుగలకు వారం పొడవునా సెలవులు టాలీవుడ్ బాక్సాఫీస్ కి కలిసొస్తుంది. ఈ సంక్రాంతి సీజన్ లో వస్తున్న క్రేజీ సినిమా రాజా సాబ్ మరో దురంధర్ రేంజ్ లో విజయం సాధిస్తుందా అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ బరిలో దిగుతున్నాడు గనుక ఘనమైన ఆరంగేట్రాన్ని ఇస్తాడని అంతా ఊహిస్తున్నారు. ప్రభాస్ ఈసారి రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా హారర్ థ్రిల్లర్తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. 9 జనవరి 2026న విడుదలవుతున్న రాజాసాబ్ విన్యాసాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో ఉండనున్నాయో వేచి చూడాలి. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్కి అద్భుత స్పందన వచ్చింది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలోనే విడుదల కానుంది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తిపై కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే సైరాతో పాన్ ఇండియాలో పరిచయమైన చిరంజీవి ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలోని కామెడీ ఎంటర్టైనర్తో ఏ స్థాయి విజయం అందుకుంటారో వేచి చూడాలి. అపజయ మెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి వరుస విజయాలను అందుకుంటున్నాడు. అందువల్ల చిరుతో అనిల్ కాంబినేషన్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేష్ రేర్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద భారీ మ్యాజిక్ చేయడానికి సహకరిస్తున్నట్టు కూడా ట్రేడ్ అంచనాలు వేస్తోంది. ఇక ఈ జనవరిలో అత్యంత క్రేజీగా పాన్ ఇండియాలో విడుదలవుతున్న మరో సినిమా జననాయకుడు. దళపతి విజయ్ నటనా రంగాన్ని విడిచిపెట్టి పూర్తిగా రాజకీయాల్లోకి వెళుతున్న క్రమంలో జననాయకన్ చివరి సినిమా కాబోతోంది అంటూ ప్రచారం సాగుతోంది. తమిళ తంబిలకు ఇది ఎమోషనల్ మూమెంట్ కాబోతోంది. అందుకే ఈ సంక్రాంతి బరిలో విజయ్ రికార్డులు సాధించడం సాధ్యమేనని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జననాయకన్ చిత్రాన్ని 9 జనవరి 2026న విడుదల చేస్తున్నారు. అఖండ తరహా కాన్సెప్ట్తో రూపొందించిన ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ లో పూనకాలు పుట్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దళపతి విజయ్ నటించిన ఇటీవల సినిమాలు 2050 నుంచి 300 కోట్ల మధ్య వసూలు చేస్తున్నాయి. దీన్ని బట్టి జననాయకుడు సంక్రాంతి బరిలో అత్యంత భారీ వసూళ్లను సాధించే చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. 500 కోట్లు అంతకు మించి వసూలు చేసే సత్తా ఈ జనవరిలో ఏ సినిమాకి ఉంది అన్నదే ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. సంక్రాంతి బరిలో టాలీవుడ్లో 3 పెద్ద సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. సంక్రాంతి సీజన్ ముగిశాక ఈ ఏడాదిలో మున్ముందు భారీ చిత్రాల ట్రీట్ ఉంది. ప్రభాస్, హను కాంబినేషన్లోని ఫౌజీ, అల్లు అర్జున్ అట్లీ మూవీ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ ఇండియాలో సంచలనం సృష్టించే చిత్రాల జాబితాలో ఉన్నాయి. కానీ అంతకుముందు ఈ జనవరిలో ఘనమైన ఓపెనింగ్ చేసే సినిమా ఏది అన్నది ఉత్కంఠతను పెంచుతోంది. సో చూసారు కదండి ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.